కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాణిపాకంలో వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆటో ద్విచక్ర వాహనం ఢీ, గాయపడిన కానిస్టేబుల్ కుటుంబం. నిర్దిష్టమైన ఓటరు జాబితాకు రాజకీయ నాయకుల సహకారం అవసరం. ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి కరుణకుమారి. పూర్తి వివరాలు నిర్ధారించిన తర్వాతే సిమ్ కార్డ్స్ విక్రయించాలి సూచించిన సి సుబ్బరాయుడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నర్సయ్య. వార్తలోని వివరాలు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన బ్లాక్ 1, బ్లాక్ 2 వసతి సముదాయాలను గురువారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ 14,74,00,000 వ్యయంతో నిర్మించిన ఈ వసతి సముదాయాల్లో మొత్తం 83 గదులు, 15 సూట్ రూమ్లు, 2 కామన్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ, దాతలు, ఆలయ పాలక వర్గాల సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ధూపదీప నైవేద్య పథకం క్రింద కనీస వసతులు కూడా లేని ఆలయాల్లో అర్చకులను నియమించి ప్రతి నెల 10,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 183 ఆలయాలకు 3.39 కోట్లతో ఈ పథకం అమలవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీ మేరకు ధూపదీప నైవేద్య పథకాన్ని బలోపేతం చేశారని తెలిపారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారి ఆశీస్సులు ఈరోజు ప్రధానంగా ఈ యొక్క బ్లాక్ 1, బ్లాక్ 2లపై 2, 3 అంతస్తుల నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు మొత్తం 83 గదులు, అలాగే 15 సూట్ రూమ్స్, 100 గదులతోటి మొత్తం మీద కామన్ హాల్స్ కూడా 2 పెట్టి ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి ఈరోజు దీన్ని ప్రారంభించాం. 14,74,00,000 రూపాయల ఖర్చుతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా దేవాదాయ శాఖ, ఇతర డోనార్స్ కానీ లేకుంటే ఆలయాలకు సంబంధించిన పాలక వర్గాల యొక్క సహకారంతో వారు ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ తోటి కలిపి అనేక దేవాలయాల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి ధూపదీప నైవేద్యం ఈ పథకం కింద 10,000 రూపాయలకి ఎక్కడైతే ఆలయాల్లో కనీసం దీపం పెట్టే వసతి కూడా లేదో ఆ ఆలయాల్లో ఒక అర్చకుని ఏర్పాటు చేసుకుని గ్రామస్తులు కలిసి ఈ ఆలయంలో స్వామివారి కైంకర్యాలు జరగాలి అని కోరితే ఆ స్వామివారి పేరుతోనే, ఆ అర్చకుని పేరుతో 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో, ఆర్థిక సౌలభ్యంతో
రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి ఆలయాలని ఎక్కడైతే ఆలయం లేదో అక్కడంతా ఆలయం నిర్మాణం చేయాలి. ఆలయంలో కూడా ఏ రకమైనటువంటి విగ్రహాలు కావాలని ఆ గ్రామస్తులు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుతారో వాళ్ళ ఆలోచన మేరకే ఈ యొక్క శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలని చెప్పి కూడా వారు నిర్ణయించడం జరిగింది. సిమ్ కార్డుల విక్రయాలు మరియు పంపిణీలో మోసాలు జరగకుండా పూర్తి వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే సిమ్ కార్డ్స్ అమ్మకాలు చేపట్టాలని సిఐ సుబ్బరాయుడు తెలిపారు. గురువారం పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. వివిధ కంపెనీల సిమ్ కార్డుల విక్రయాల వారితో సమావేశం నిర్వహించి తగు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. సిమ్ కార్డు కావాలని వచ్చిన వారి నుంచి సరైన ఆధారాలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా సరైన సిమ్ను వాడాలని ఆయన కోరారు. అప్రయోజనాలకు సిమ్ కార్డులను వాడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పుంగనూరు పట్టణంలోని ఈ నెట్వర్క్ ఏజెన్సీలైన ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియా వీరిని పిలిపించి ఈరోజు చెప్పడం ఏమనగా, ఎవరికైనా కానీ కూడా బయోమెట్రిక్ అథెంటికేషన్ తీసుకొని కన్ఫర్మేషన్ చేసుకునే సిమ్ జారీ చేయాలని చెప్పడం జరిగింది. అలా కాకుండా తప్పుడు సిమ్ములు ఇచ్చి తప్పుడు అడ్రస్లు పుట్టించి ఏదైనా తప్పుడు కార్యక్రమాలకైనా వాటి ఉపయోగం జరిగినట్టు తెలిసినట్లయితే సంబంధిత వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోకూడదని చెప్పి ఇందు మూలంగా తెలియజేయడం జరిగింది. పట్టణంలోని ప్రజలు కానీ ఎవరైనా కూడా తమ వాడే సిమ్ములు కరెక్ట్ అనేదా కాదా అనేది సంచార సాథి యాప్ ద్వారా తెలుసుకొని మీరు ఏదైనా తప్పుడు అడ్రస్ సిమ్తో వర్క్ చేస్తూ ఉంటే దాన్ని వెంటనే మీ అడ్రస్ మీదకి మార్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది బాధ్యతాయుతంగా వారి విధులను నిర్వహించాలని అన్నమయ్య జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నర్సయ్య తెలిపారు. గురువారం పుంగనూరు పరిధిలోని తూర్పు మూసాల, ముడిపాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, వారి పనితీరుపై ఆరా తీశారు. మందుల గదిని, రక్త పరీక్షల గదిని, కాన్పుల గదిని, జనరల్ వార్డును పరిశీలించి రికార్డులను మరియు సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు. మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలపైన, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పైన అందుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి వివరాలు సేకరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. పని దినాల్లో సిబ్బంది సమయపాలన పాటించాలని తెలియజేశారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు ఎక్కువగా పేద రోగులు వస్తారు కాబట్టి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పుంగనూరు తూర్పు మొగసాల పట్టణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిని కిరణ్మయి, ముడిపాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పవన్ కుమార్, ఎంపీహెచ్ఈఓ మురళి, అన్నమయ్య జిల్లా కేంద్రంలో పనిచేసే టీబీ సూపర్వైజర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు రాజకీయ నాయకుల సహకారం అవసరమని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కరుణకుమారి పేర్కొన్నారు. గురువారం పొంగనూరులోని తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూళ్లు ప్రకారం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్, మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించవచ్చని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో బిఎల్ఓలకు ఈ ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ బిఎల్ఏ ద్వారా పరిశీలించవచ్చని తెలిపారు. దీంతో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన బోగస్, మరణించిన వారి వివరాలను బిఎల్ఓలకు తెలిపి ఓటరు జాబితా నుంచి తొలగించే కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సంబంధిత బిఎల్ఓలు 74% మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఏమైనా సందేహాలు ఉంటే వాటిని తెలియజేయవచ్చని చెప్పారు. ఏంటంటే మనకి పొలిటికల్ పార్టీ మీటింగ్ ఇప్పుడు ఈరోజు నిర్వహించుకోవడానికి కొంచెం ముఖ్యమైన ఇది ఏంటంటే, మనకు ఎలక్షన్ కమిషన్ వారి నుంచి మనం గతంలో రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అని రిపోర్ట్ పంపించాం. అంటే ఏంటంటే, కొత్తగా ఏదైనా పోలింగ్ స్టేషన్స్ మనం ఏమైనా క్రియేట్ చేయాల్సి ఉందా, లేదా
ఇంకో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఏదైనా లొకేషన్ మార్చాల్సింది ఏమైనా ఉందా, లేదా పోలీస్ స్టేషన్లో మెంబర్స్ ఏమైనా ఎక్కువైపోయి లేదా తక్కువ ఇబ్బంది ఏమైనా ఉందా, అలాంటివి ఏదైనా ఉంటే మనకు మార్పులు చేర్పులకు మనము ప్రపోజల్స్ పంపించున్నాం గతంలో. ఏ విధంగా పంపించాలి గతంలో? లాస్ట్ మొన్న నవంబర్లో గతంలో 2020 సంవత్సరం నవంబర్లో పంపించున్నాం మన ఎలక్షన్ కమిషన్ వారికి. అది అప్రూవ్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా కూడా మళ్ళీ పాపులేషన్ మన సెన్సెస్ ఒకప్పుడు జరుగుతుంది కాబట్టి పాపులేషన్లు మనకు ఏంటంటే ఇంతవరకు మనకున్నటువంటి సమాచారం ఏమంటే గతంలో అప్పుడు తీసినటువంటి 2011లో తీసిన సెన్సస్ ఆధారంగానే మన పాపులేషన్ ఇంతమంది ఉన్నారు, 18 years దాటిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క మనకి ఉంది. ఇప్పుడు ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటికి చాలా ఏళ్ళు గడిచింది కాబట్టి ఇవంతా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పెరిగిన దానివల్ల ఈ పాపులేషన్ మళ్ళీ ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో ఓటర్లు పెరుగుతారు, డెత్స్ ఉంటాయి, చనిపోయి ఉంటారు, లేదా మైగ్రేషన్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వలస వెళ్ళి ఉంటారు. ఇలాంటి మార్పులన్నీ జరుగుంటాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా కొన్ని మార్పులు ఉంటాయి. సో మనకు లిమిట్ ఏంటంటే 1500, మన 1500 కదా మనకి 1200 లిమిట్ పెట్టుకున్నాం మామూలుగా లిమిట్. కానీ దానికైనా మించి ఉంటే మనకు కొత్త 1201 ఉన్నా మనం ఇంకో పోలింగ్ స్టేషన్ పెట్టాల్సి ఉంది. అది మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్. కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా ప్రపోజ్ చేస్తాం అనమాట. అది ఎప్పుడు చేయాలంటే మొన్న వచ్చింది ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దానికోసం పొలిటికల్ పార్టీలు వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని వాళ్ళకి ఈ సమాచారాన్ని తెలియజేసి వాళ్ళు కూడా ఏదైనా ప్రపోజల్స్ కానీ ఇస్తే దాని ప్రకారం మనం వర్కౌట్ చేసుకొని మనం ఎలక్షన్ కమిషన్ పంపించే ముందు మనం ఇక్కడ రెడీ చేసుకొని ఈరోజు 25వ తేదీ లోపల మనము కలెక్టర్ గారికి పంపిస్తాం. కలెక్టర్ గారు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏదైనా మార్పులు చేరుకుంటే మళ్ళీ మనల్ని పిలవడం చేయడం చేసి కలెక్టర్ గారు కూడా మళ్ళీ 30వ తేదీ పైన ఎలక్షన్ కమిషన్ పంపిస్తారు, వాళ్ళు అప్రూవల్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రామినెంట్గా ఇది ఒక ఇష్యూ అనమాట. ఇవి అందరి దృష్టికి తీసుకొస్తున్నాము. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పుంగనూరు ఆర్టీసీ డిపో ఎదుట తమ నిరసనను తెలిపారు. డిపో కార్యదర్శి రామకృష్ణ, అధ్యక్షులు మునఫ్లు మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని చెప్పారు. శ్రీశక్తి బస్సుల్లో 0 టికెట్లు ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి మిగతా ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో మాదిరిగా ఆర్టీసీ సిబ్బందికి పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో కొత్తగా రెగ్యులర్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నారు. పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ను వెంటనే ప్రకటించాలని తెలిపారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను అరియర్స్ అండ్ లీవ్ అండ్ క్యాష్మెంట్ ఇవ్వాలన్నారు. రిటైర్డ్ అయిన చనిపోయిన సిబ్బందికి వెంటనే సెటిల్మెంట్ చేయాలని పేర్కొన్నారు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో డిపో చైర్మన్ కరీముల్లా, వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎస్ మన్యం, కెఎస్ మన్యం, రెడ్డెప్ప, అశోక్ కుమార్, కిషోర్ కుమార్, సీనప్ప, బాలకృష్ణ, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ పోరాట విజయాలను తెలియజేస్తూ గో టు విలేజ్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ డానియల్ మాదిగ తెలిపారు. పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహులు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావం నాటి నుంచి మందకృష్ణ మాదిగ జాతి కోసం మరియు సమాజం కోసం చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను తెలియజేస్తూ మాదిగ ఉపకులాల చిరకాల ఆంక్ష షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ సాధించుకున్న తర్వాత రిజర్వేషన్ ఫలితాలను అనుభవించడంలో భాగంగా విద్య, ఉద్యోగం, ఉపాధి, అధికారం అను లక్ష్యంగా పల్లికి పోదాం అను కార్యక్రమాన్ని 40 రోజులు రూపొందించడం జరిగిందన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గౌరవ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈ నెల 25వ తారీఖు నుంచి జూలై 7 వరకు గో టు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఈరోజు అత్యవసరంగా పుంగనూరు నియోజకవర్గంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ
ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పి నాయకులు, అలాగే ఎంఈఎఫ్ నాయకులు ప్రతి ఒక్కరూ కృష్ణమాదిగర్ సర్కులర్ని పాటించి గో టు విలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా సామాజిక ఉద్యమ నేత గౌరవ మందా కృష్ణమాదిగర్ గారు ఎక్కడైతే డ్రాప్అవుట్స్ పిల్లలు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో వాళ్ళ చదువులు ఆగిపోయినాయో వాళ్ళను గుర్తించి మళ్ళా చదువు వైపు మళ్లించే విధంగా ప్రతి ఒక్కరూ డ్రాప్అవుట్స్ పిల్లలను గుర్తించి వారిని చదువు వైపు మళ్లించే విధంగా మరొకసారి కార్యాచరణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించి గౌరవ మందా కృష్ణమాదిగర్ నాయకత్వాన్ని బలపరుస్తారని, అదేవిధంగా జరుగుతున్నటువంటి జూలై 7న 32వ వార్షికోత్సవంలో ఏ గ్రామంలో అయితే దిమ్మలు లేవో ఆ గ్రామాలను గుర్తించి దిమ్మలు కట్టించి మరొకసారి చారిత్రాత్మకమైనటువంటి చరిత్రని పునరంకితం చేయాలని కూడా కోరుకుంటూ, గౌరవ శ్రీ మందా కృష్ణమాదిగర్ నాయకత్వాన్ని బలపరచడం అంటే మనం గో టు విలేజ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ, అదేవిధంగా జరుగుతున్నటువంటి 32వ వార్షికోత్సవ సభలను కూడా విజయవంతం చేయాలని, జెండా దిమ్మలని పునర్నిర్మించుకొని జాతిని, జాతి ఐక్యతని, జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి నుంచి పుంగనూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వస్తున్న పోలీస్ కానిస్టేబుల్ గుణశేఖర్, భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు రుద్రాస్, అన్వితాలు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుణశేఖర్కు చెయ్యి విరిగింది. వీరిది కలికిరి. పుంగనూరు మండలం గుట్టపల్లి గ్రామంలో అత్తారింటికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పుంగనూరులో కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి సాంకేతికతను తీసుకొచ్చిన గొప్ప మేధావి, దూరదృష్టి ఉన్న నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలి సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని కొనియాడారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఆయన్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అందరి సహకారంతో అన్నమయ్య జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ పిలుపునిచ్చారు. పుంగనూరు ఏరియా ఆసుపత్రిలోని ఐసిటిసి కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి వివిధ విభాగాల నెలవారీ నివేదికలను పరిశీలించారు. రికార్డుల్లో వ్యత్యాసాలు ఉంటే సరిచేసుకుని మెరుగైన పనితీరు కనబరచాలని సూచించారు. హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించిన వారికి నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని ఏఆర్టీ కేంద్రాలు, ఐసిటిసి కేంద్రాలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో భాగంగా హై రిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించాలని, నిర్ధారణ అయిన వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఐసిటిసి కేంద్రాల్లో పరీక్షా కిట్లు, ఏఆర్టీ మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, మొదటి 95, రెండవ 95, మూడవ 99 లక్షలను చేరుకునేలా కృషి చేయాలని పేర్కొన్నారు. అందరూ సమిష్టిగా పనిచేస్తే జిల్లాలో మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ హిమవంత్ రెడ్డి, ఎల్టీగా రెహమాన్, జనచేతన సిబ్బంది, ఐసిటిసి సిబ్బంది, ఎన్జిఓ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని, దీనివల్ల మనస్సు ప్రశాంతంగా మారడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని యోగా మాస్టర్ శివశంకర్ అన్నారు. గురువారం పుంగనూరులోని బసవరాజ పాఠశాలలో పోలీసులకు మెడిటేషన్పై తరగతులు నిర్వహించారు. ఇది 3 రోజుల పాటు జరుగుతాయని చెప్పారు. సి సుబ్రాయుడు సిబ్బంది హాజరయ్యారు. చిత్తూరు జిల్లాలో గురువారం నాటికి 15,80,275 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి మీటింగ్ హాల్ నందు జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ ద్వారా బోగస్ మరణించిన వారిని జాబితా నుంచి తొలగించి పారదర్శకమైన ఓటర్ జాబితా రూపొందించవచ్చని తెలిపారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల పరిధిలో BLOలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ BLAల ద్వారా పరిశీలించవచ్చని తెలిపారు. దీంతో పాటు రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ దృష్టికి వచ్చిన బోగస్ మరణించిన వారి వివరాలను BLOలకు తెలిపి ఓటరు జాబితా నుంచి తొలగించే కార్యక్రమానికి సహకరించాలని కోరారు. సంబంధిత BLOలు 70% మ్యాపింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ తేదీ నాటికి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కలిపి 15,80,275 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 18 సంవత్సరాల వయసు పూర్తి చేసి నూతనంగా ఓటరుగా నమోదు చేసే ప్రక్రియ సంతృప్తికరంగా కొనసాగుతూ ఉన్నదన్నారు. 1వ తారీఖు నాటికి క్లియర్ చేస్తారు. 1 తర్వాత ఫ్రీజ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఎప్పుడైతే ఫ్రీజ్ అవుతుందో 4 వారం నాటికి ఇవన్నీ కూడా ప్రింటింగ్ చేస్తారు. 2-3 తారీఖు తర్వాత అంటే మనం ఈ ఎలక్షన్లో క్లైమ్స్ అన్నీ ఏవైతే వచ్చినాయో అవి 25 దాకా తీసుకొని 25 దగ్గర నుంచి వారం రోజులు వ్యవధి అంటే 1వ తారీఖు 2వ తారీఖు అలా మొత్తం క్లియర్ అవుతుంది. ఆ క్లైమ్స్ అన్ని క్లియర్ చేయాలి. 25th లోపు వచ్చినవన్నీ క్లియర్ చేయాలి. 2వ తారీఖు నాటికే అది ఫ్రీజ్ అయిపోతుంది. 2 తర్వాత వాళ్ళు ఈ డేటాని ప్రింటింగ్ ఇస్తారు ఏజెన్సీ. సో ఏజెన్సీ ఫార్మాట్లో ప్రింట్ ఇస్తారు. ఎన్యూమరేషన్ ఫార్మాట్లో ఇస్తారు. ఈ 15,75,000 వాళ్ళు ప్రింట్ ఇస్తారు. ఆ ప్రింట్ కాపీలు మనం BLOకి ఇచ్చి మనకి హౌస్ టు హౌస్ పంపిస్తారు. అది నెక్స్ట్ షెడ్యూల్ హౌస్ టు హౌస్ విజిట్ 15 వారం దగ్గర నుంచి 14 దాకా 1 మంత్ ప్రోగ్రామ్. అంటే జూన్ 15 దగ్గర నుంచి జూలై 14 వరకు. దీని తర్వాత సైమల్టేనియస్గా రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కార్యక్రమం కూడా 14/7 అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మీకు పోయినసారి నవంబర్లో మెంటర్ దగ్గర మీటింగ్ తోటి మనం తీసుకున్నాం. అది ఎలక్షన్ కమిషన్ అప్రూవ్ చేయలేదు. మనం నవంబర్లో మనం పంపించాం 1776 పోలింగ్ స్టేషన్లకి ఒక 209 పోలింగ్ స్టేషన్ కొత్తగా యాడ్ అయింది. క్రియేషన్ వచ్చింది. 1200 దాటింది. మనం మీ అందరూ అప్రూవ్ చేశారు. మీ అందరూ ఒప్పుకోయిన తర్వాత మనం ఈసీఐకి CEO పంపిస్తాము. CEO నుంచి ఈసీఐకి వెళ్తుంది. వాళ్ళు అప్రూవల్ చేసి మనకి 5/7 కానీ 9/7 లోపు అని వస్తాయి. వచ్చిన తర్వాత మనం 14/7 ఈ నేషనలైజేషన్ కార్యక్రమం పూర్తి చేయాలి. అంటే 14/7 స్ప్లిట్టింగు మెర్జింగు ఇవన్నీ చేయాలి. సో దాని మీద అంటే సైమల్టేనియస్గా హౌస్ టు విజిట్ జరుగుతూ ఉంటుంది. రెండో పక్క పోలీస్ స్టేషన్ సంబంధించిన ఖరారు కూడా జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ 21/7 ఏవైతే మనం స్ప్లిట్టింగ్ చేశామో పోలీస్ స్టేషన్ వైజ్ నెక్స్ట్ ప్రింట్ ఇస్తారు. డ్రాఫ్ట్ ప్రింట్. ఏ డ్రాఫ్ట్ ప్రింట్? ఈ పాపులేటెడ్ డేటాతో ఎన్యూమరేషన్ ఫార్మ్తో వాళ్ళు ఇంటికి ఇచ్చిన డేటాని BLO సింక్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పోలింగ్ స్టేషన్ మనం ఏవైతే మార్పు చేసామో ఆ పోలింగ్ స్టేషన్ పోయిట్గా సెట్ చేసి ప్రింట్ ఇస్తారు. దట్ ఈస్ డ్రాఫ్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాణిపాకంలో వసతి గృహాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆటో ద్విచక్ర వాహనం ఢీ గాయపడిన కానిస్టేబుల్ కుటుంబం. నిర్దిష్టమైన ఓటరు జాబితాకు రాజకీయ నాయకుల సహకారం అవసరం. ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ అధికారి కరుణకుమారి. పూర్తి వివరాలు నిర్ధారించిన తర్వాతే సిమ్ కార్డ్స్ విక్రయించాలి సూచించిన సి సుబ్బరాయుడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నర్సయ్య. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.